ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజును పురస్కరించుకొని కొణిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. నక్షత్ర వికలాంగుల సంఘం సభ్యులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి ఒక ప్రింటింగ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ను విరాళంగా అందజేశారు. వికలాంగులు ఎవరిపైన ఆధారపడకుండా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ మిషన్ ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. తమ జీవనోపాధికి భరోసా కల్పించి నక్షత్ర వికలాంగుల సంఘం సభ్యులు కొణిదెల లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు జన్మదినం రోజున ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నాకు కొంచెం సైడ్కి నిలబడుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్. 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 థాంక్యూ లోకేష్ కొణిదెల గారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ వారికి, మా యొక్క సంస్థకు స్పాన్సర్ చేస్తున్నటువంటి కొణిదెల చారిటబుల్ ట్రస్ట్ లోకేష్ అన్న గారికి, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఎంత చదివి ఉన్నా కూడా మేము మాకంటూ ఒక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంగా మాకు అన్నగారు గుర్తించి ట్రస్ట్ తరఫున మాకు మా యొక్క నక్షత్ర వికలాంగుల సేవా సమితికి మమ్మల్ని గుర్తించి మాకు సహాయ సహకారాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు. ఒకసారి ఏపీ సీఎం గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పెద్దలకి, స్టేజ్ ముందరన్న పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా మా నక్షత్ర వికలాంగుల సేవ తరపున నుంచి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి అలాగే మమ్మల్ని గుర్తించి మేము ఒక ప్రోగ్రామ్ మీదని అన్నాల దగ్గరికి వెళితే ఒక ఫోన్ కాంటాక్ట్ ద్వారా ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మోహన్ సార్ గారికి. ఎందుకంటే ఆ సారు పలానోళ్ళు మీకు హెల్ప్ చేస్తారమ్మా అని చెప్తే అక్కడికి వెళ్ళినాక మన రాజేష్ అన్న గారిని, నవీన్ అన్న గారిని కలిస్తే మన లోకేష్ అన్న గారిని పరిచయం చేపించి మళ్ళీ వాళ్ళ ద్వారా నుంచి మాకు మిషన్ ఇప్పించి, సరే ఈ మిషన్ ద్వారా 10 మంది వికలాంగులు సహాయపడతారు, మరి ఈ వికలాంగులు ఉపాధి పొందుకుంటారన్న ఉద్దేశంతో మరి సార్ గారు, అన్నగారు మాకు ఈ మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా శిరస్సు ఉంచి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వారి చారిటబుల్ ట్రస్ట్ అనేది కూడా కొణిదెల లోకేష్ అన్నగారు చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎల్లవేళలా ఇలాగనే 10 మందికి సహాయపడుతూ ఇంకా ఇంటికింటి వర్ధిల్లాలని చెప్పి మా నక్షత్ర వికలాంగుల సేవ సమితి నుంచి కోరుకుంటున్నాం. అట్లే రా అక్క వెనకాల ఆడున్నాయి బాగా వాటర్ బాటిల్ చదువుతా భయ నక్కి వెళ్ళిపోము సార్. చిన్నగా చూసి పట్టుకోండి అన్నని నిదానంగా పంపించేయండి. రాజు అన్న థ్యాంక్ యూ సార్. మన చారిటబుల్ ట్రస్ట్కు, అదేవిధంగా ఈరోజు మన ఏపీ సీఎం గారి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా మా ట్రస్ట్కు, మా యొక్క ట్రస్ట్కు మమ్మల్ని గుర్తించి మాకు ఈ మిషన్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీకు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష మీకు ఎల్లకాలం ఉండాలని చెప్పి మన ట్రస్ట్ అదేవిధంగా దినదినం అభివృద్ధి చెందుతూ మాలాంటి వారికి ఎన్నో సేవలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా నక్షత్ర వికలాంగుల సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం అమ్మాయి సార్ థ్యాంక్ యూ సార్. మరి మా ట్రస్ట్కు మమ్మల్ని గుర్తించి శాశ్వతంగా ఉపాధి పొందించినందుకు మీకు నిజంగా దేవుడి తరపున నుంచి అన్ని విధాలా మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. మా నక్షత్ర వికలాంగుల సేవా సంఘం గుర్తించి మాకు ఈ యొక్క, ఎందుకంటే
చదువుకొని డిగ్రీలు చేసి జాబ్ లేకున్నా కూడా మేము ఇంత గొప్పగా బతుకుతున్నామంటే మీ యొక్క దయ సార్, పెద్దవాళ్ళ దయ మీది. మీరు మమ్మల్ని గుర్తించి మాకు ఈ మిషనరీ ఇప్పించినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు మా తోడు మీరు ఎల్లవెల్ల మాకు అండదండగా ఉండాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఎన్ఆర్ఐ కొణిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తూ యువతకు కూడా ముఖ్యంగా నిదర్శనంగా నిలుస్తున్నటువంటి లోకేష్ అన్న గారు ఈ పొద్దు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు అన్నా క్యాంటీన్ దగ్గరగా అయితేనేమి, ఈరోజు మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, ఈరోజు విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు ఒక మిషనరీని ఇవ్వడం అయితేనేమి, వాళ్ళ ఉపాధి కోసము ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ లోకేష్ అన్న గారు ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా మదనపల్లి వాసిగా కూడా మేము గర్విస్తున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించేదానికి అన్నగారు ముందుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్, చారిటబుల్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని చెప్పి, లోకేష్ అన్న ఫౌండేషన్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మన దిక్సూచి మనకు వయసుతో సంబంధం లేదు అని చెప్పి ముందుకు పరిగెడుతున్న రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న మన నవయువ నాయకుడు అంటాం చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఆయన పొద్దున్న లేచినప్పటి నుండి 24/7 ఆయనకు పనే ధ్యాస, అంతే తప్ప వేరేటి ఏ విషయాల్లో పట్టించుకోడు. రాష్ట్రం అభివృద్ధి పంతంలో ముందుకు తీసుకుపోవడానికి ముందుకెళ్తున్నట్టుగా ఆయనకు 100 సంవత్సరాల నిండు ఆయుష్ను ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మదనపల్లి నియోజకవర్గం తరఫున, అలాగే చారిటబుల్ లోకేష్ అన్న గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రజానికానికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు విశేషం ఏమనగా 76 ఏళ్ల నవ యువకుడు, ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, అనుక్షణం ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా నేడు లోకేష్ కొణిదెల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విభిన్న వికలాంగులకి నక్షత్ర వికలాంగుల సేవా సమితి వారికి వారి జీవితకాల జీవనోపాధి కల్పించడానికి పేపర్ ప్లేట్ ప్రెస్సింగ్ మిషన్ని ఈరోజు అందజేయడం జరిగింది. వారు కొణిదెల చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించి మాకేదన్నా ఉపాధి హామీ కల్పించండి అంటే వెంటనే అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళ టీంతో సంప్రదించి వాళ్ళకి జీవనోపాధి కల్పించినందుకు లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే 76 ఏళ్ల వయసులో కూడా ఎంతోమంది విమర్శలు చేస్తున్నా కూడా ప్రజల కోసం పడుతూ అనిపించుకుంటూ నేడు కూడా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది. ఎందుకయ్యా మీకు ఈ అవమానాలు ఇవి అంటే, నేను ప్రజల కోసం నా జీవితం ఊపిరున్నంత వరకు నేను ఈ తెలుగు ప్రజల కోసం పాటుపడతానని చెప్పి పనిచేస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండాలని, ఆయన తోడుగా ప్రజలంతా మేము ఎప్పుడు నిలబడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే సీఎం సార్. ఆయన దార్శనికుడు. ఆయన ఊహలు నిజమై ఓ రాష్ట్రానికి ఆదాయ వనరులైనాయి. అదే ఉత్సాహంతో మన రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు గుమ్మడిపూడి కళ్యాణ్, అధ్యక్షులు, చంద్రబాబు సేన జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్,